హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ ఒక్క లడ్డు తింటే చాలండి. రోజుకొక లడ్డు తింటే ఆడవారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడుము బలానికి, శరీర ఆరోగ్యానికి, రక్తం పడడానికి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి చిమ్లీ లడ్డూని తయారు చేసుకుని రోజుకి ఒకటి తినండి. చాలా హెల్తీగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పావు వరకు రాగి పిండిని వేసుకోవాలి. అదే చోడు పిండి అంటాం కదండి, మనం అంబలి కాసుకుంటాము. ఆ రాగి పిండిని వేసుకుని కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి సాల్ట్ అంతా కూడా పిండికి బాగా పట్టించాలి. పిండికి బాగా పట్టించిన తర్వాత ఈ నెయ్యిని వాటర్ వేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఈ రాగి పిండిలో నెయ్యి అంతా కూడా కలిసిపోతుంది. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ అవసరాన్ని బట్టి పిండిని చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కొంచెం పల్చగానే చేసుకోవాలి. మరీ చపాతీ ముద్దలా గట్టిగా ఉండకూడదు, పగుళ్ళు వచ్చేస్తాయి. పిండిని ఈ విధంగా వాటర్ వేసుకుని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా సింపుల్గా తయారు చేసి చూపించాను. ఒకసారి ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుని స్టవ్ మీద అట్ల రేకును పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలాగా చపాతీలాగా ప్యానం మీద చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు. నేను చిన్న చిన్నవి చేసి వేపుకుంటున్నాను. మీరు పెద్దదైనా ఒకటిగా చేసుకోవచ్చు. పిండిని 2 భాగాలు చేసుకుని 2 చపాతీలాగా కాల్చుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవి అయితే ఈజీగా ఉంటుంది అటు ఇటు తిప్పుకోవడానికి. ఈ విధంగా చపాతీలాగా ప్యానం మీద చేసుకుని ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మనం రాగి పిండిని ఇలా చేసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా కమ్మగా ఉంటుందండి లడ్డు చేసుకునేటప్పుడు. ఈ విధంగా నేతిలో కుక్ చేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా వేపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మిగతా పిండిని కూడా ఈ విధంగానే వేసుకుని వేపుకోవాలి. అవి పక్కన ఉంచుకుని ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని మనం 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదండి, దాంతో 1/2 కప్పు పల్లీలను వేసుకుని దోరగా వేపుకొని తీసుకోవాలి. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని అదే గిన్నెలో ఇంకొక 1/2 కప్పు నువ్వులను వేసుకొని వేపుకోవాలి. 2 విడివిడిగా వేపుకోవాలి. నువ్వులు తొందరగానే వేగిపోతాయి. ఈ నువ్వులు కొద్దిగా కలర్ మారుతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా చల్లారనివ్వాలి. నువ్వులు వేపేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి చూసుకుని కొంచెం దోరగా వేపుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ రాగి చపాతీని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులువు. మనం ఆడపిల్లలకి రోజు ఒక్కొక్క లడ్డు పెట్టామంటే నడుం బలానికి చాలా బాగా ఉంటుంది. రక్తం పోసుకోవడానికి, ఎముకల దృఢత్వానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ రాగి పిండి. మామూలుగా పెడితే తినరు కదా, ఈ విధంగా లడ్డూలా చేసి పెట్టండి. ఇప్పుడు ఈ పల్లీలు కూడా చల్లారాయి. వీటిని కూడా పొట్టు తీసుకుని తీసుకోవాలి. ఇవి బాగా నలిపేస్తే మనకు పొట్టు అనేది వచ్చేస్తుంది.
ఈ విధంగా అన్నిటిని కూడా పొట్టు తీసుకుని పెట్టుకోండి. అన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొట్టు తీసేసిన పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లారిన నువ్వులను కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి పౌడర్ లాగా చేసుకుని తీసుకోవాలి. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి రాగి చపాతీని ఇందులో వేసుకోవాలి. ఈ రాగి చపాతీని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్లా ఉంటేనే మనకి లడ్డు బాగుంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువసేపే మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఉంటే మనకి లడ్డు బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కప్పు బెల్లాన్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. తీపి ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఇందులో వాటర్ కూడా వేయనవసరం లేదు. ఈ బెల్లంలోనే మొత్తం ఈ పిండంతా కూడా కలిసిపోతుంది. చూడండి, ముద్ద అనేది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగ మెత్తగా అయిపోతుంది లూజ్గాని. ఇందులో మనం పాలు కానీ నెయ్యి కానీ ఎక్స్ట్రాగా ఏమీ వేయనవసరం లేదు. ఈ బెల్లం మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం పల్లి పౌడరు నువ్వుల పౌడర్ ఉంది కదండి, అందులో ఈ ముద్దను వేసేసుకుని ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. చక్కగా లడ్డు అనేది చాలా రుచిగా ఉంటుందండి. మనం ఎక్స్ట్రా ఏమీ వేయనవసరం లేదు. పాలు కానీ నెయ్యి కానీ ఈ బెల్లంలో ఉన్న కొంచెం చోడుపిండి అది కలిపి రుబ్బుకున్నాం కదండి, కొద్దిగా లూజ్ అవుతుంది. ఆ పిండిలో ఇది వేసి కలిపేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. నేను చెప్పిన కొలతల్లో తయారు చేయండి, అంతా కూడా మీకు కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చేతికి నెయ్యిని రాసుకుని మీకు నచ్చిన సైజులో ఉండలుగా నొక్కుంటే చాలా హెల్తీ రెసిపీ అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే తయారు చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. చాలా ఆరోగ్య ప్రయోజనాలను ఈ లడ్డూని తప్పకుండా తయారు చేసి పిల్లలకి పెట్టండి, పెద్దవారికి కూడా పెట్టండి. చాలా మంచిది. ఇలా వారానికి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.